ఓం శాంతి. అమరారామం. అమరేశ్వరుడు సదాశివుని సన్నిధానం. కనకదుర్గమ్మ కృపావీక్షణం. ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలం. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు నిదర్శనం. తెలుగు తల్లికి మణిహారం కృష్ణానదీ తీరం. యావత్ తెలుగు ప్రజల ఆశలు ఆకాంక్షలకు ఆలవాలం. విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మానస పటలము నుండి జాలువారిన శుభ సంకల్ప బలం అమరావతి ఆవిష్కారం. భువిలో దేవేంద్రుని వైభవ రాజధానికి ప్రతిరూపం. చైతన్య దేవతలు నడయాడిన రత్నగర్భ. కలకలలాడే పంట పొలాలతో కనువిందుగా ప్రకృతి పరిచిన పచ్చని తివాచి. విద్య, వైద్య, వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక, సాహితీ కళలకు కానాచి. చారిత్రక సంపదకు, ఆత్మిక సౌరభాలకు, రాజరికపు వైశిష్ట్యానికి ప్రతీక తెలుగువారి కీర్తి పతాక. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనెలూరు తేట పలకరింపు, సర్వుల మది పులకరింపు. ఆంధ్రుల ఖ్యాతికి దర్పణం, ఆంధ్రుల చరిత్రకు చిరునామా, విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారి ఆత్మగౌరవం. యావత్ భారతదేశంలో ఒక అపురూప చరిత్రకు శ్రీకారం. మన రాజధాని అమరావతి నవనిర్మాణం. ఆనందం, తృప్తి, జీవితంలో ఏది సాధించాలన్న శక్తి, ధ్యాన సాధన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా మాత్రమే సాధ్యమన్న సత్యాన్ని బలంగా నమ్మిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మౌంట్ ఆబూని సందర్శించి అలాంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిలో ఉండాలి అని భావించి యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ ప్రకాశ సరోవర నిర్మాణమునకు గాను 10 ఎకరాల భూమిని కేటాయించటం జరిగినది. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మౌంట్ ఆబూ రాజస్థాన్ ముఖ్య కేంద్రంగా వేల శాఖలతో విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్న విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. 1936వ సంవత్సరంలో పరంపిత శివపరమాత్ముని ప్రేరణతో ప్రజాపిత బ్రహ్మబాబా నైతిక విలువల ఆధారంతోటే నవయుగం, నవభారతం, స్వర్ణిమ భారతావని నవనిర్మాణం సాధ్యము అని విశ్వసించి ఈ విశ్వవిద్యాలయమునకు అంకురార్పణం చేయటం జరిగినది. బ్రహ్మకుమారీస్ బిగ్గెస్ట్ విమెన్ లీడింగ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. 5 ఖండాలలోని 110 దేశాలలో 8,000కు పైగా శాఖలతో విస్తృతంగా సేవలను అందిస్తూ యుఎన్ఓలో కూడా శాశ్వత గౌరవ సభ్యత్వ సలహాదారునిగా ఉన్న ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. నాటి నుండి నేటి వరకు నేల నెలచెరుగుల అనేక శాఖలతో సమాజంలో అనేక వర్గాల వారికి జాతి, కుల, మత, వర్ణ, లింగ, ప్రాంతీయ, పార్టీ, భాషా భేదాలకు అతీతంగా నిస్వార్థంగా వేలాది మంది బ్రహ్మకుమారీస్ తమ సేవలను సమాజానికి అందిస్తూ ఉన్నారు. మామూలుగా మీరు ఒకసారి చూస్తే ఎక్కడన్నా ఒక ఆర్గనైజేషన్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు. అన్ని రంగాలలో అందరికీ కావలసిన అన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసే ఏకైక ఆర్గనైజేషను ఈ బ్రహ్మకుమారీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడుండే ప్రవచనలు కానీ, ఇక్కడి నుంచి ఇచ్చే మెసేజెస్ కానీ ఇది ప్రపంచానికంతా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది స్పిరిచువాలిటీ కావాలి. ఆ స్పిరిచువాలిటీ ఈ బ్రహ్మకుమారీసే ఇవ్వగలుగుతారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్కి రావడం నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 1 ఫిబ్రవరి 2018న నాటి బ్రహ్మకుమారీస్ చీఫ్ ప్రపంచంలోనే అత్యంత స్థిరచిత్తం కలిగిన మహిళగా, డెల్టా లేడీగా ప్రఖ్యాతిగాంచిన 103 సంవత్సరాల రాజయోగిని డాక్టర్ జానకి దాది గారి అధ్యక్షతన వారి శుభాశిస్సులతో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సహచర మంత్రివర్గం, ప్రభుత్వాధికారులు, వేలాది మంది బ్రహ్మకుమారీస్ సమక్షంలో ఈ రిట్రీట్ సెంటర్ శంకుస్థాపన చేయటం జరిగినది. శంకుస్థాపన జరిగిన రోజు నుండి ఫస్ట్ ఫేజ్ నిర్మాణం ప్రారంభించి వడివడి అడుగులు వేస్తూ ఈశ్వరీయ సేవలతో అన్ని ఒడిదొడుగులను అధిగమిస్తూ
19 అక్టోబర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ జోనల్ ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే సంతోష్ దీదీజీ గారి కమలహస్తాల మీదుగా యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా రిసెప్షన్ బ్లాక్, ఇంద్రప్రస్థ బ్లాక్, మెడిటేషన్ రూమ్, టెంపరరీ డైనింగ్ మరియు కిచెన్ ఇనాగరేట్ చేయటం జరిగినది. సెకండ్ ఫేజ్లో భాగంగా 200-500 సీటింగ్ కెపాసిటీ కలిగిన మినీ హాల్స్, 800 సీటింగ్ కెపాసిటీ ఉన్న పెద్ద హాల్, 2000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నవనిర్మాణ కార్యం జరుగుతూ ఉంది. స్థానికంగా మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ, వరంగల్ జోన్ పరిధిలో కృష్ణా, గోదావరి, గుంటూరు, ఖమ్మం మరియు తెలంగాణలోని అనేక జిల్లాలలో ఈశ్వరీయ సేవలకు ఆద్యులు, ఆరంభకులు అయిన వరంగల్ సబ్ జోన్ ఇన్ఛార్జ్ బీకే సవితా దీదీజీ, రీజనల్ ఇన్ఛార్జ్ మరియు డైరెక్టర్ ఆఫ్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ బీకే శాంతా దీదీజీ గార్లు నూనెలేత ప్రాయంలోనే జీవితాన్ని విశ్వసేవకు అంకితం చేసి తమ త్యాగ, తపస్య, పవిత్రత, సచ్చీలతతో కూడిన మహోన్నత వ్యక్తిత్వంతో లక్షలాది తెలుగు ప్రజలకు సేవలనందిస్తూ నేటికి 50 వసంతాలు. వారి నిస్వార్థ స్నేహం, మాతృపాలనతో వారి మార్గదర్శనంలో తయారైన అనేక మంది బ్రహ్మకుమారి అక్కయ్యలతో వాడవాడల వేలాది రాజయోగ సేవా కేంద్రాలను ఆరంభించి సమాజానికి విస్తృతంగా సేవలనందిస్తూ ఉన్నారు. వీరి అర్ధ శతాబ్ద తపస్య ఫలస్వరూపం మన రాజధానిలోని యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ ప్రకాశ సరోవర నిర్మాణం, ఆంధ్రులకు ఆధ్యాత్మిక ప్రకాశ కేంద్రం. రణగణ ధ్వనుల శబ్ద కాలుష్యానికి, రాను రాను కాంక్రీటమయమై కిక్కిరిసిపోతున్న నగర వాతావరణానికి దూరంగా ప్రశాంత సువిశాల ప్రాంగణం, పుష్పాల సుగంధంతో మమేకమైన స్వచ్ఛమైన గాలి, మనస్సును ఆహ్లాదపరిచే పక్షుల కిలకిల రావాలు, ఎటు చూసినా కనువిందు చేసే రకరకాల ఫలపుష్పాల మధ్య క్షణం ఊపిరి తీసుకోలేని జీవన విధానంతో అలసి సొలసిన మనసులకు ఇక్కడి ఈ యోగా వైబ్రేషన్స్ ఒక శక్తిశాలి ఆరా యొక్క అనుభూతిని చేయిస్తాయి. ప్రకాశ సరోవరం జ్ఞానాన్వేషణలో ఉన్న జిజ్ఞాసులకు జ్ఞాన సరోవరం, యోగాభిలాషులకు తపోవనం, ఆట విడుపుగా స్వేద తీరాలనుకునే వారికి ఆనంద సరోవరం, ఒక ఆధ్యాత్మిక విహార క్షేత్రం. ఇక్కడి నిత్య బోధనలు సర్వుల సమస్యలకు సమాధానం, సంపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణానికి సోపానం, దుర్వ్యసనాల విముక్తి ఆకాంక్షలకు ఇది ఒక డీ ఎడిక్షన్ కేంద్రం. అనునిత్యం దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ ప్రకాశ సరోవరం. ఇక్కడ పరమాత్మ స్మృతిలో స్వయంగా బ్రహ్మకుమారి సోదరీమణులచే తయారు చేయబడిన పవిత్ర శుద్ధ సాత్విక భోజనం మనసుకి శాంతి, తనువుకి ఆరోగ్యాన్నిచ్చే దివ్య వ్యంజనం. ఈ ప్రాంగణంలోకి ప్రవేశించటమే ఒక దివ్య అనుభవం, మరో కొత్త ప్రపంచంలోనికి ఆహ్వానం, అనిర్వచనీయమైన దివ్యానుభూతికి శ్రీకారం. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపించే ఇక్కడి బీకీ సోదరీమణుల ఆత్మిక ఆదరణ మర్చిపోలేనటువంటి మధురానుభూతి. బ్రహ్మకుమారీస్ వారి సేవలు పూర్తి ఉచితం. యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో వేలాది మంది పాల్గొని లాభాన్వితులయ్యారు. అందులో భాగంగా 1 లేక 3 రోజుల రిట్రీట్ను అన్ని రకాల వయస్కుల వారికి, వర్గాల వారికి ఏర్పాటు చేస్తూ వారి మనోవికాసానికి, ఆత్మానందానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలతో ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు అనగా రిట్రీట్స్ ద్వారా మీరు కూడా లాభాన్వితులవుతారు అని ఆకాంక్షిస్తూ గాడ్లీ వెల్కమ్ టు యూ ఆల్. సర్వుల సహయోగ సహకారాలతోటే ఈ ప్రకాశ సరోవర నిర్మాణ కార్యం సాధ్యమవుతుంది. కావున మీరందరూ కూడా మీ తనువు, మనస్సు, ధనము ద్వారా ఈశ్వరీయ సేవలో మీ వంతు సహయోగ సహకారాలను అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఓం శాంతి.